హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంకోటి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మనం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా చాలా మంచి రిసోర్సెస్ వస్తూ ఉంటాయి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్లోని. మీకు ఏపీఎస్సి, యూపీఎస్సి, ఈఎస్సి, గేట్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి చక్కటి వీడియోస్ అనేవి ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ కింద ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్లోరోప్లాస్ట్ ఈజ్ నోన్ యాజ్ ది సెల్ విత్ ఇన్ సెల్ ఆర్గనల్. కరెక్టే. Chloroplast is the largest cell organelle found in the plant cells. No, it's not right. Chloroplast have single-stranded extra chromosomal DNA. Might be right. Let's see what would be the right answer. Answer would be only one would be the right answer. ఎక్స్ట్రా సింగిల్ స్ట్రాండెడ్ కాదనుకుంటా, డబుల్ స్ట్రాండెడ్ ఉంటుంది నాకు తెలిసి క్రోమోసోమ్ క్లోరోప్లాస్ట్ లోని. సో దిస్ ఈస్ ఆల్సో ద రైట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ వుడ్ బి ది ఓన్లీ వన్. నెక్స్ట్, న్యూక్లియోలస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ ఫర్ ఆర్ఎన్ఏ సింథసిస్. నెక్స్ట్, ఎక్స్క్యూజ్ మీ, సారీ కృష్ణ. నెక్స్ట్, స్పిరోజోమ్స్ వచ్చేసరికి ఇట్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్. ఒక స్పియర్స్ లాగా ఉండి కొన్ని మాలిక్యూల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. పెరాక్సిజోమ్స్ ఇట్స్ ఫర్ డీటాక్సిఫికేషన్. పెరాక్సిజోమ్స్ వచ్చేసరికి దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, పెరాక్సిజోమ్స్ దీస్ ఆర్ ఫర్ detoxification. These are for detoxification and they remove radicals from substance like hydrogen peroxide. Hydrogen peroxide formula ఏంటి? H2O2. ఓకే, సో డీటాక్సిఫికేషన్ వచ్చేసరికి పెరాక్సిజోమ్స్. నెక్స్ట్, డి ప్లాస్మోడెస్మాటా. ప్లాస్మోడెస్మాటా వచ్చేసరికి స్పిరోజోమ్స్ వచ్చేసరికి మీకు నాకు తెలిసి లిపిడ్ స్టోరేజ్ కనుకుంటా. సో బి ఇస్ 1. ప్లాస్మోడెస్మాటా వచ్చేసరికి ఇట్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్. సో 4 1 2 3. లెట్స్ సీ if it is the right answer. 91. Yes, we are right. 4 1 2 3 is the right answer. ప్లాస్మోడెస్మాటా గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ లెక్చర్ 4 ఆర్ సంథింగ్. ఒక సెల్ కి ఇంకో సెల్ కి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఓజస్ గంభీర, సంజయ్ సాహు లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను చెప్పడం జరిగింది. చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఆ బ్రిడ్జ్ లాంటిది ఫార్మ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ లాంటిది ఫార్మ్ అవడం వలన ఒక సెల్ కి ఇంకో సెల్ కి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్రోటీన్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనీథింగ్, సైటోప్లాజం, ఎవ్రీథింగ్ అకర్స్ త్రూ దిస్ plasmodesmata like channels. Okay, so దీనికి ఆన్సర్ 4 1 2 3. ఓకే, నెక్స్ట్, which of the following is not function of a cytoskeleton in a cell? Intracellular transporter, not a function అన్నాడు. నాట్ ఏ ఫంక్షన్ వచ్చేసరికి సపోర్ట్ ఆర్గనెల్లా ఏంటి అన్నది చూస్తే కనుక ఐ థింక్ ఇట్స్ ఫర్ ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్. లెట్స్ సీ, ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ కాదా అన్నది. ఎస్, ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నాట్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది సైటోస్కెల్టన్ ఆఫ్ ది సెల్. ఓకే, సైటోస్కెల్టన్ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ కు ఒక షేప్, స్ట్రక్చర్ తెప్పించడానికి. రైట్, అవును. సపోర్ట్ ఆఫ్ ది ఆర్గనల్స్ అన్నిటికీ కూడా ఒక సపోర్ట్ లో ఉండడానికి
సెల్ మొటిలిటీ, సెల్ యొక్క కదలికలకి సంబంధించి కూడా దానికి సిలియా అని ఫ్లెజెల్లా అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ సంబంధించి కూడా ఇది ఒక స్కాఫోల్డింగ్ లాగా పనిచేస్తుంది. A criss-cross network of interconnected filaments and tubules is called as the cytoskeleton. సైటోస్కెల్టన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇది చెప్తుంది మనకి. ఓకే, మనం ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే కనుక ఎండోస్కెల్టన్ అని మాట విన్నాం. ఎండోస్కెలిటన్ ఆఫ్ సెల్ ఈజ్ ER, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. బట్ సైటోస్కెల్టన్ ఆఫ్ సెల్ వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ దిస్. ఓకే, ఎండోస్కెల్టన్ వేరు, సైటోస్కెల్టన్ వేరు. ఎండోస్కెల్టన్ ఈజ్ లైక్ సెల్ యొక్క ఇంటర్నల్ గా కొంచెం షేప్ తెప్పించడానికి ఉపయోగపడుతుంది. బట్ సైటోస్కెల్టన్ వచ్చేసరికి ఓవరాల్ సెల్ కి అంతటికి కూడా ఒక సపోర్ట్ లాంటిది. సో డోంట్ కన్ఫ్యూజ్ బై దీస్ టూ. సైటోస్కెల్టన్ వేరు, ఎండోస్కెల్టన్ వేరు. Chromosomes number in any species increase by age, decrease by age, constant, increase with height. They remain always constant, that is 46 total number of chromosomes will be there. Okay, chromosomes total number will always remain 46 unless there are special cases or some special disorders or something. RNA differs from DNA in having, okay, DNA లోని ప్యూరిన్స్, పిరమిడిన్స్ ఉంటాయి. ఈ ప్యూరిన్స్, పిరమిడిన్స్ వచ్చేసరికి అడినోసిన్, థైమిన్, ఈ రెండు కూడా ప్యూరిన్స్. గ్వానిన్, సైటోసిన్, ఇవి పిరమిడిన్స్. ఓకే, ఆర్ఎన్ఏలో వచ్చేసరికి అడినోసిన్ ఉంటుంది, యురాసిల్ ఉంటుంది, గ్వానిన్ ఉంటుంది, సైటోసిన్ ఉంటుంది, థైమిన్ అనేది ఉండదు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఆర్ఎన్ఏ అనేది ఎక్కడ డిఫర్ అవుతుంది అంటే కనుక థైమిన్ ఉండదు దాంట్లోని. మిగిలిన యురాసిల్ ఉంటుంది, ఎడెనిన్ ఉంటుంది, గ్వానిన్ ఉంటుంది. సో ఆర్ఎన్ఏ డిఫర్స్ ఫ్రమ్ డిఎన్ఏ అండ్ హ్యావింగ్ థైమిన్. సో థైమిన్ ఈస్ ది రైట్ ఆన్సర్. విచ్ పిరమిడన్ బేస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఆర్ఎన్ఏ స్ట్రక్చర్? నాట్ పార్ట్ అంటున్నాడు. Pyrimidines is not part of the RNA structure. Okay, I think I made a mistake. I think uracil, adenosine, these are the pyrimidines, I think. Urines, I think. Okay, so is not part of the RNA structure అంటే థైమినే. థైమిన్ ఉండదు. థైమిన్ అనేది డిఎన్ఏలో ఉంటుంది, డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో ఉండదు. ఇక్కడ కూడా అదే అన్నాడు, సేమ్ క్వశ్చన్. బట్ చూసేసరికి ఏది పిరమిడిన్ బేస్ ఉండదు, ఏది ఉంటుంది అని అడిగాడు. జస్ట్ ట్విస్టింగ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, న్యూక్లియోసైడ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ రైబోస్ యాజ్ ఎ పెంటోస్ షుగర్, ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ నైట్రోజన్ బేస్. ఓకే, దీంట్లో న్యూక్లియోసైడ్ అంటే మనకి వచ్చేసరికి మెయిన్ గా డిఎన్ఏలో ఉండేవన్నీ కూడా న్యూక్లియోసైడ్స్ అంటూ ఉంటారు. ఆ న్యూక్లియోసైడ్స్ కే మనం పేరేం పెట్టుకున్నాం అనుకుంటే కనుక పిరమిడిన్స్, ప్యూరిన్స్ అని పెట్టుకున్నాం. వాటిలో ఉండేది పెంటోస్ షుగర్, ఫాస్ఫరిక్ యాసిడ్, నైట్రోజనస్ బేస్, బోత్ ఏ అండ్ సి. సో రైట్ ఆన్సర్ వుడ్ బి బోత్ ఏ అండ్ సి. న్యూక్లియోటైడ్ కన్స్టిట్యూంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఆర్ ఏమేమి ఉంటాయి? ఎడినోసిన్ ఉంటుంది, ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్. ఆర్ఎన్ఏకి అడిగాడు, థైమిన్ ఉండదు. సో థైమిన్ ఉన్నవన్నీ కూడా రూల్ అవుట్ చేసేయాలి. ఈ ఎడినిన్ యూరిక్ యాసిడ్ ఇదేంటో కొత్తగా ఉంది, అది తెలియదు. సో ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్, ఇది న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉంటాయి. డిఎన్ఏ ఇస్ మేడప్ ఆఫ్, మెయిన్ గా డిఎన్ఏ ఏం మేడప్ అయి ఉంటుందంటే ఒక పెంటోస్ షుగర్ ఉంటుంది, ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది, ప్యూరిన్స్ ఉంటాయి, పిరమిడిన్స్ ఉంటాయి. ఓకే, ఈ ప్యూరిన్స్ ఏవైతే ఇందా చెప్పుకున్నానో ఎడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ అని, వాటన్నింటికి జాయిన్ చేయడానికి ఈ పెంటోస్ షుగర్, ఫాస్ఫరిక్ యాసిడ్ కారణం అవుతూ ఉంటాయి. ఓకే,
They are inside the purine and pyrimidine, and they also join the purines and pyrimidines through this. So first one is the right answer. DNA is made up of pentose sugar, phosphoric acid, purines and pyrimidines. DNA is mainly found in which of the following organelles? దేంట్లో ఉంటాయి డిఎన్ఏ అనేది చూస్తే కనుక మనం చెప్పుకున్నాం మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ అండ్ న్యూక్లియస్. సో కరెక్ట్ ఆన్సర్ వుడ్ బి 1, 2, 4. B would be the correct answer. The sequence of events in which a cell duplicates its genome, synthesizes the other constituents of the cell and eventually divides is termed as cell cycle. ఒక సెల్ పుట్టి అక్కడి నుంచి అది డివైడ్ అయ్యి ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో దీన్ని సెల్ సైకిల్ అని అంటారు. ఇది ఇట్ హ్యాపెన్స్ త్రూ కేస్ ఆఫ్ మైటోసిస్ అండ్ మియోసిస్. ఓకే, మైటోసిస్ మియోసిస్ యొక్క తేడా ఏంటంటే మైటోసిస్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి లైక్ పేరెంట్ సెల్, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ like parent cell, and 2 cells are formed for one division. 2 cells are formed for one division. ఇది వచ్చేసరికి హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్, హాఫ్ ఆఫ్ ది parent chromosome numbers. Okay, and 4 cells are formed. 4 cells are formed for one division. ఇంకోటి కూడా ఉంది దీంట్లో, హోమోలాగస్ క్రోమోజోమల్ పేర్స్. హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే క్రోమోజోమ్స్ లోని పేరెంట్ ఏదైతే కంటెంట్ ఉందో, పేరెంట్ లో క్రోమోజోమ్స్ లో ఏవైతే కంటెంట్ ఉందో అదే విధంగా సేమ్ కంటెంట్ కాపీ అవుతుంది డాటర్ సెల్స్ లో కూడా. బట్ దీంట్లో వచ్చేసరికి అనలాగస్ అంటే డిఫరెంట్ క్రోమోజోమ్స్. ఇక్కడ వచ్చేసరికి క్రోమోజోమ్స్ కంబైన్ అయ్యి కొత్తగా క్రాస్ ఓవర్ అయ్యి మిక్స్చర్ జరుగుతూ ఉంటుంది డ్యూ టు క్రాస్ ఓవర్. ఇంకోటి దీన్ని డిప్లాయిడ్ సెల్ అని అంటారు. వచ్చే డాటర్ సెల్స్ ఏవైతే ఉంటాయో డిప్లాయిడ్ సెల్స్ అంటారు, ఎందుకంటే 46 క్రోమోజోమ్స్ అనేది ఉంటుంది. ఓకే, 23 ఫ్రమ్ మేల్, 23 ఫీమేల్. కన్సిస్టెంట్. హ్యాప్లాయిడ్ వచ్చేసరికి వీటిని హ్యాప్లాయిడ్ సెల్స్ అంటాం. హ్యాప్లాయిడ్ సెల్స్ వీటికి వచ్చేసరికి 23 క్రోమోజోమ్స్ వస్తుంది. కేవలం 23 క్రోమోజోమ్స్ మాత్రమే కౌంట్ వస్తూ ఉంటాయి. మిక్స్, అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే, డిప్లాయిడ్ సెల్స్ వచ్చేసరికి మెయిన్ గా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ మన హ్యూమన్ లోని పార్ట్ ఆఫ్ ది లివర్ సెల్స్ ఇవన్నీ కూడా డిప్లాయిడ్ సెల్స్ కింద కన్సిస్టెంట్ గా ఉంటుంది. బట్ హ్యాప్లాయిడ్ సెల్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్పెర్మ్ సెల్స్ ఆర్ ఎగ్ సెల్స్, అదే ఓవ్యూల్. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. పీరియడ్ బిట్వీన్ ది 2 సెల్ డివిజన్స్ ఈజ్ నోన్ యాజ్. ఒక సెల్ డివిజన్ కి ఇంకో సెల్ డివిజన్ కి ఉండే టైం ని ఏదైతే అంటారో దాన్ని ఇంటర్ఫేస్ అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, డ్యూరింగ్ G1 ఫేజ్ సెల్ గ్రోస్ ఇన్ సైజ్. ఒక సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి గ్రోత్ 1 ఫేజ్ G1, ఇందులో సెల్ గ్రోస్ ఇన్ సైజ్. నెక్స్ట్ వచ్చేసరికి సింథసిస్ ఫేజ్. దీంట్లో వచ్చేసరికి డిఎన్ఏ సింథసిస్ జరుగుతూ ఉంటుంది, ఎస్ ఫేజ్ అంటూ ఉంటారు.
ఆ తర్వాత మైటోసిస్ జరుగుతుంది. దీన్నే మైటోటిక్ ఫేజ్ అంటూ ఉంటారు. సెల్ డివిజన్, 2 సెల్స్ కింద ఫామ్ అవుతాయి, సెల్ డివిజన్. ఈ డివైడ్ అయిన సెల్స్ పెద్దగా గ్రో అవుతాయి. దాన్ని G2 ఫేజ్ అంటారు, గ్రోత్ ఫేజ్, సెకండ్ గ్రోత్ ఫేజ్. ఈ G1 మరియు G2 గ్రోత్ ఫేజ్ అనేవి రెస్టింగ్ ఫేజ్ లో ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఎటువంటి డివిజన్ అనేది జరగట్లేదు, ఎటువంటి సింథసిస్ DNA అనేది జరగట్లేదు. సో మనకి ఒక సెల్ డివిజన్ అనేది వచ్చేసరికి చూసుకుంటే దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ది G1, తర్వాత S, తర్వాత మైటోటిక్ ఫేజ్, తర్వాత G2 ఫేజ్ ఇలా ఉంటుంది. సో G1 ఫేజ్ లో సెల్ అనేది గ్రో అవుతుంది. సింథసిస్ ఫేజ్ లో DNA రెప్లికేషన్ జరుగుతుంది. G1, G2 ఇది రెండిట్లో కూడా జరుగుతుంది. ఇది క్రోమోసోమ్ కంటెంట్స్, ఇదంతా మైటోటిక్ దాంట్లో జరుగుతుంది. ప్రీ మైటోటిక్ గ్యాప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ G1 phase. 1 minute, I think I have to make sure I'm not giving any wrong answer. Okay, I think G2 phase is this. Sorry, I'm extremely sorry. G2 phase is the right answer. Pre-mitotic gap is also known as. అంటే ఒక సెల్ డివైడ్ అయ్యి మళ్ళా సెల్ డివిజన్ కి అవ్వడానికి ఇది రెడీ అవుతాం చూసారు. ఇప్పుడు G2 వచ్చింది, సెల్ డివైడ్ అయిపోయింది. మళ్ళా ఇంకో మైటోసిస్ జరిగే ముందర ఏదైతే ఉంటుందో ఈ G2 ఫేజ్ ని ప్రీ మైటోటిక్ ఫేజ్ అని అంటూ ఉంటారు, ప్రీ మైటోటిక్ గ్యాప్ అని అంటూ ఉంటారు, దాన్ని G2 ఫేజ్ అని అంటూ ఉంటారు. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫేసెస్ ఇన్ ఏ సెల్ సైకిల్? ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ గ్రోత్ ఫేజ్ వస్తుంది, తర్వాత DNA సింథసిస్, తర్వాత మైటోసిస్, తర్వాత గ్రోత్ ఫేజ్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే బి ఇస్ ది రైట్ ఆన్సర్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటోసిస్? Growth of unicellular animals takes place due to mitosis. Okay, it restores the nucleocytoplasmic ratio. It contributes to cell repair and asexual production. It leads to production of diploid daughter cell. నాకు తెలిసి బి ఒక్కటే కరెక్ట్ గా అనిపించట్లేదు, మిగిలిన అన్ని కూడా మ్యాచ్ అవుతాయి. ఎలాగా అంటే కనుక ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. Just a minute. Okay, now I got the correct explanation of that answer. Let's see. Which among the following is not a significance of mitosis and a growth of unicellular organism? మైటోసిస్ యొక్క ముఖ్య ప్రక్రియ ఏంటంటే యూనిసెల్యులర్స్ లోకి వచ్చేసరికి వాటి పాపులేషన్ సైజ్ పెరుగుతుంది. పాపులేషన్ సెల్స్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని మల్టీ సెల్యులర్ కి వచ్చేసరికి సెల్స్ పాపులేషన్ పెరుగుతుంది. ఈ సెల్ పాపులేషన్ అనేది ఆర్గానిజం గ్రోత్ గాని లేదా ఆర్గానిజం రిప్రొడక్షన్ గానీ ఉపయోగపడుతుంది, రెండింటికి ఉపయోగపడుతుంది మల్టీ సెల్యులర్స్ అనేది. బట్ యూనిసెల్యులర్ వచ్చేసరికి కేవలం సెల్ పాపులేషన్ మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది, నాట్ ఆన్ ది size of cell, that is growth of cell. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వీడు గ్రోత్ అంటున్నాడు. గ్రోత్ ఆఫ్ యూనిసెల్యులర్ యానిమల్ టేక్స్ ప్లేస్ డ్యూ టు మైటోసిస్. గ్రోత్ అనడం కన్నా సెల్ డివిజన్ ఆర్ సెల్ పాపులేషన్ అని అంటే కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే నెంబర్ పెరుగుతుంది కాబట్టి. సెల్ డివిజన్, పాపులేషన్. గ్రోత్ అనేది వచ్చేసరికి ఆ సెల్ సైజ్ అనేది పెరగదు,
ఆ యూనిసెల్యులర్ దాంట్లో సినిమాలో యానిమల్స్ లో పర్టికులర్ గా యూనిసెల్యులర్ లో. సో ఏ ఈస్ ది రైట్ ఆన్సర్ ఓకే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ లో ఎప్పుడన్నా కూడా కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అంటే కనుక ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్, టెలోఫేస్. ఓకే, ఇవన్నీ కూడా సెల్ డివిజన్ లోని భాగమే, మైటోసిస్ లో కానీ మియోసిస్ లో కానీ. ఓకేనా. సో ఫస్ట్ ప్రోఫేస్ వస్తుంది, సో 3, తర్వాత మెటాఫేస్ వస్తుంది 4, తర్వాత అనాఫేస్ వస్తుంది 1, తర్వాత టెలిఫేస్ వస్తుంది 3, 4, 1, 2. దీని అన్నిట్లో కూడా అనాఫేస్ ఇస్ ది షార్టెస్ట్ ఫేస్. Okay. The term meiosis was coined by Farman and Moore. Okay. The cellular and molecular control of the programmed cell death is known as, మనం ఇందాక మాట్లాడుకున్నాం, apoptosis, control of programmed cell death due to lysosomes. Next, which of the following phases is the longest phase in a meiotic cell division? I have to make sure I don't give you the wrong answer. Prophase 1. Prophase 1 is termed as the longest phase in meiotic cell division. Next, crossing over occurs during meiosis at pactine. Next, it's చాలా interesting question ఇది. How many cells are meiosis are needed to produce 200 cells? సో మియోసిస్ లో వచ్చేసరికి ఏం చెప్పాను నేను మీకు, meiosis produce 4 cells from 1 cell. Okay, so 200 by 4 equals to 50 cells are required, and each cell undergo 1 division and 50 divisions. So 50 and 50 are the right answer. ఎన్ని సెల్స్ కావాలి? 50 సెల్స్ కావాలి. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క మియోసిస్ ప్రొడ్యూస్ అయితే 4 సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. 4 cells for 1 meiotic division. So 50 meiotic divisions అలాగా. So correct answer would be the 50 and 50 respectively. Okay.